ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కేఎస్ఆర్ తత్వం వాస్తు జ్యోతిషాలయంకు స్వాగతం. వాస్తుశాస్త్రం దిక్కులే ప్రధానంగా చెప్పబడింది. అయితే దిక్కులను గుర్తించాలి అంటే ముఖ్యంగా మనకు కంపాస్ అనేది చాలా ప్రధానమైంది. సో కంపాస్ లేకుండా కూడా దిక్కులను సూర్యోదయ సూర్యాస్తమయ పద్ధతి ద్వారా లేదా ధ్రువ నక్షత్ర పద్ధతి ద్వారా గుర్తించవచ్చు. కానీ ఈ కాలంలో దిక్కులను ఈజీగా గుర్తించేటటువంటి విధానం ఏంటి అంటే కంపాస్ ద్వారానే చాలా సులభంగా గుర్తించేటందుకు అవకాశం ఉంది. సో అలాంటి కంపాస్ గురించి తెలియజేస్తూ, అదేవిధంగా ఆ కంపాస్ ను ఎలా చూడాలి, అదేవిధంగా వివిధ రోడ్లు ఉన్నప్పుడు అంటే స్థలానికి వివిధ దిక్కులకు రోడ్లు ఉన్నప్పుడు కంపాస్ ద్వారా ఎలా చూడాలి అనే విషయం తెలియజేస్తూ, అదేవిధంగా స్థలం తిరిగినప్పుడు కూడా ఎలా చూడాలి అనే విషయం కూడా ఈ వీడియోలో తెలియజేస్తా. అయితే ఈ వీడియోలో చెప్పే ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. కంపాస్ గురించి క్లియర్ గా తెలియాలి అంటే ప్రతి పాయింట్ కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అర్థమైనట్లే ఉంటుంది, కానీ ప్రాక్టికల్ గా చూడడానికి పోయేసరికి కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో చాలా క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేయడం అన్నది చేస్తా. అయితే ముందుగా కంపాస్ ఎలా ఉంటుంది, కంపాస్ ద్వారా దిక్కులను ఎలా గుర్తించాలి అనే విషయం తెలియజేస్తా. అయితే కంపాస్ వచ్చేసి మనకు 360 డిగ్రీలు చూపిస్తుంది. అయితే కంపాస్ లో 360 లైన్స్ ఉంటవి. అందులో డిగ్రీకి ఒక లైన్ చొప్పున చిన్న లైన్ ఉంటుంది. దానికంటే కొద్దిగా పెద్ద లైన్ 5 డిగ్రీలకు ఉంటుంది. దానికంటే ఇంకొద్ద పెద్ద లైన్ 10 డిగ్రీలకు ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఒక కంపాస్ లో 360 లైన్స్ అనేటివి డిగ్రీకి ఒక లైన్ చొప్పున కనిపించడం జరుగుతుంది. అయితే కంపాస్ లో మనకు 0 డిగ్రీల నుంచి ఇలా మనకు కనిపించడం జరుగుతుంది. అయితే 0 డిగ్రీలన్నా 360 డిగ్రీలన్నా ఒకటే. అయితే ఈ 0 డిగ్రీ అన్నది ఉత్తర దిశను సూచిస్తుంది, అంటే నార్త్. ఇదే విధంగా 45 డిగ్రీలు అనేది నార్త్ ఈస్ట్ ను సూచిస్తుంది, అంటే ఈశాన్యం. అదేవిధంగా 90 డిగ్రీలు అనేది ఈస్ట్ ను సూచిస్తుంది, అంటే తూర్పును. అదేవిధంగా 135 డిగ్రీస్ అనేది సౌత్ ఈస్ట్ ను సూచిస్తుంది, అంటే ఆగ్నేయం. అదేవిధంగా 180 డిగ్రీస్ అనేది దక్షిణాన్ని సూచిస్తుంది, అంటే సౌత్. అదేవిధంగా 225 డిగ్రీస్ అనేది సౌత్ వెస్ట్ ని సూచిస్తుంది, అంటే నైరుతి. 270 అనేది వెస్ట్, అంటే పడమరను సూచిస్తుంది. 315 అంటే 315 డిగ్రీలు అన్నది నార్త్ వెస్ట్, అంటే వాయువ్యం. ఈ విధంగా మనకు 4 దిక్కులు 4 మూలలు కలిపి మొత్తం 8. అయితే ఒక్కొక్క దిక్కు పరిధి 45 డిగ్రీలు ఉంటుంది. 8 దిక్కుల పరిధి వచ్చేసి 360 డిగ్రీలు పూర్తి కావడం అనేది జరుగుతుంది. అయితే ఒక దిక్కు పరిధిని ఎంత తీసుకోవాలి అంటే ఉత్తరం దిక్కు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఉత్తరం దిక్కు పరిధి వచ్చేసి ఈశాన్యం వైపు 22.5 డిగ్రీలు, అదేవిధంగా వాయువ్యం వైపు 22.5 డిగ్రీలు ఉంటుంది. ఇది వచ్చేసి ఉత్తర పరిధి. అదేవిధంగా ఈశాన్యంకు తీసుకుంటే ఉత్తరం వైపు 22.5 డిగ్రీలు, తూర్పు వైపు 22.5 డిగ్రీలు కలిపి 45 డిగ్రీల పరిధి ఈశాన్యంకు ఉంటుంది. అదేవిధంగా తూర్పుకు వచ్చేసి ఈశాన్యం వైపు 22.5 డిగ్రీలు, అదేవిధంగా ఆగ్నేయం వైపు 22.5 డిగ్రీలు కలిపి 45 డిగ్రీల పరిధి తూర్పుకు ఉంటుంది. అదేవిధంగా ఆగ్నేయం కూడా తూర్పు వైపుకు 22.5 డిగ్రీలు, దక్షిణం వైపుకు 22.5 డిగ్రీలు కలిపి 45 డిగ్రీల పరిధి ఆగ్నేయంకు ఉంటుంది. అదేవిధంగా దక్షిణం కూడా ఆగ్నేయంకు 22.5 డిగ్రీలు, అదేవిధంగా నైరుతి వైపు 22.5 డిగ్రీలు కలిపి 45 డిగ్రీల పరిధి దక్షిణంకు ఉంటుంది. అదేవిధంగా 22.5 డిగ్రీలు ఇటు 45 డిగ్రీల పరిధి నైరుతికి ఉంటుంది, అదేవిధంగా పడమరకు ఉంటుంది, అదేవిధంగా వాయువ్యం కూడా ఉంటుంది. సో ఈ విధంగా మనకు
కంపాస్ ద్వారా మనం డిగ్రీలను అదే విధంగా దిశలను గమనించవచ్చు. అయితే కంపాస్ ను ఎలా చూడాలి అంటే నీడిల్ ఏదైతే ఉందో ఉత్తర దిశను సూచిస్తుంది. సో ఈ నీడిల్ చూపించే దిశ ఉత్తరం అన్నట్లు, అదే 0 డిగ్రీలు లేదా 360 డిగ్రీలు. అయితే దీనికి ఈ నీడిల్ కి వెనక సైడ్ వచ్చేసి సౌత్ 180 డిగ్రీస్ ఉంటుంది. సో ఈ విధంగా మనకు నీడిల్ చూపిస్తున్న దిశ ఉత్తరం అని చెప్పనేసి గుర్తు పెట్టుకోవాలి. అయితే మనకు కంపాస్ ద్వారా చూసినా లేదా మొబైల్ ఫోన్ లో చూసినా కూడా నీడిల్ ద్వారానే మనకు దిక్కులు అనేది ప్రధానంగా చూసుకోవాలి. అది ఎట్లా అనేది నేను మీకు తెలియజేస్తా. అయితే ఒక స్థలంలో కానీ గృహంలో కానీ దిక్కులను ఎలా గుర్తించాలి, రోడ్డును ఎలా గుర్తించాలి అనే విషయం కూడా తెలియజేస్తా. అయితే కంపాస్ ఎప్పుడైనా సరే ఒక లైన్ ఆధారంగా చూడాలి తప్ప మధ్యలో అటు ఇటు పెట్టేసి కంపాస్ చూడడం అనేది కరెక్ట్ కాదు. కంపాస్ చూడాలి అంటే కంపల్సరీ మనకు ఒక లైన్ అనేది ఆధారం ఉండాలి. ఆ లైన్ ఆధారంగానే మనకు దిశలు ఏం జరిగింది అనేది చూడాలి. అది ఎట్లా అన్నది తెలియజేస్తా. ఉదాహరణ, ఇది ఒక స్థలం లేదా గృహం అనుకుంటే ఇక్కడ మనం దిక్కులు చూసేటప్పుడు ఇదే కంపాస్ ఇక్కడ పెట్టేసరికి ఇది మనకేమవుతుంది, ఉత్తరం అవుతుంది. సో ఉత్తరం ఎన్ని డిగ్రీలు, 0 డిగ్రీలు. అదేవిధంగా ఇటు వచ్చేసరికి మనకు 180 డిగ్రీస్. అదేవిధంగా ఇటు వచ్చేసరికి 90 డిగ్రీస్. ఇటు వచ్చేసరికి 270 డిగ్రీస్. ఇది ఈస్ట్ అవుతుంది అంటే తూర్పు అవుతుంది, ఇది దక్షిణం అవుతుంది, ఇది పడమర అవుతుంది. అదేవిధంగా ఈశాన్యంకి వచ్చేసరికి నార్త్ ఈస్ట్కి వచ్చేసరికి అంటే ఈశాన్యం. సో ఇటు వచ్చేసి మనకు 45 డిగ్రీలు. ఆగ్నేయంకి వచ్చేసరికి 135 డిగ్రీలు. నైరుతికి వచ్చేసరికి 225 డిగ్రీలు. వాయువ్యంకి వచ్చేసరికి 315 డిగ్రీలు. అంటే ఇది కరెక్ట్ గా మనకు ఉన్నటువంటి స్థలంలో. అయితే ఇక్కడ కన్ఫ్యూజన్స్ చాలా ఉన్నాయి. ఏంటిది, వృత్తాకారంలో ఒకలాగా తెలుస్తుంది, చతురస్రంలో ఒకలాగా తెలుస్తుంది, దీర్ఘ చతురస్రంలో ఒకలాగా తెలుస్తుంది. అంటే మనకు ఆకారం మారే కొద్దీ విషయం వేరేగా తెలుస్తుంది. కానీ ముఖ్యంగా దీన్ని చూసే విధానం ఏంటి అనేది ఇలా చూడాలి అన్నది మాత్రం తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ కంపాస్ మనం చూసేటప్పుడు ఈ లైన్ లో చూసినట్లయితే అంటే ఈ లైన్ లో మనం గమనించినట్లయితే అప్పుడు మనకి ఏం తెలుస్తుంది, నీడిల్ అనేది ఇట్లా కనిపిస్తుంది. ఎందుకు అంటే 0 డిగ్రీ నార్త్ ఇక్కడ ఉంది కాబట్టి. అదే విధంగా ఈ లైన్ లో గమనించినా కూడా నీడిల్ ఇక్కడ ఉంటుంది 0 డిగ్రీలు ఉన్నప్పుడు. అదే విధంగా ఈ లైన్ లో గనక చూస్తే నీడిల్ ఇలా ఉంటుంది. అదే విధంగా ఇక్కడ చూసినా కూడా నీడిల్ ఇలా ఉంటుంది. అంటే మనం ఏ దిక్కులో ఒక లైన్ ఆధారంగా చూసినా కూడా మనకు నార్త్ అనేది తెలియడం అన్నది జరుగుతుంది. సో ఇలా చూడాలి కంపాస్ అన్నది. మధ్యలో ఇక్కడ పెట్టేసో లేకపోతే అట్లా చూడడం అనేది చేయకూడదు. సో ఎప్పుడైనా సరే కంపాస్ చూసేటప్పుడు ఒక లైన్ ఫాలో కావాలి అన్నది గుర్తు పెట్టుకోవాలి. లైన్ ఫాలో కాకుండా అటు ఇటుగా మధ్యలో కంపాస్ పెట్టి చూడడం అన్నది కరెక్ట్ కాదు. సో అలా చూసినా కూడా కరెక్ట్ మెజర్ చేయలేము. చేయొచ్చు. ఎలా చేయొచ్చు, ఉదాహరణ ఇప్పుడు గృహం అనుకోండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత కొలత ఉందో దీన్ని మనం మధ్య కొలతకు తీసుకున్నాము. అదే విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మధ్య కొలతకు తీసుకున్నాము. దీని నుంచి దారం పట్టినాం, కంపాస్ చూసినాం, చూడొచ్చు. కానీ అది చేసే అనుభవాన్ని బట్టి మనం ఎలాగైనా దాన్ని తీసుకోవచ్చు. ఇలా ఉంది, ఈ డయాగ్నల్ తీసుకున్నాం, అదే విధంగా ఈ డయాగ్నల్ తీసుకున్నాం, మధ్యలో వచ్చే బిందువు ఉంది. సో ఇక్కడ కంపాస్ పెట్టి కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ కంపాస్ పెట్టి చూసినా కూడా మనకు మళ్ళీ ఈ మెజర్మెంట్స్ అనేది కరెక్ట్ తీసుకొని మధ్యలో లైన్ కట్టుకుంటేనే మనకి ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, ఒక లైన్ అన్నది ఆధారం ఉంటేనే కంపాస్ చూడడానికి వీలవుతుంది. లైన్ ఆధారం లేకుండా కంపాస్ చూడడం అనేది తప్పవుతుంది. అనుభవం ఉంటే కొద్దిగా అటు ఇటుగా ఏం జరిగింది అనేది సింపుల్ గా తెలుసుకోవచ్చు, ఏం పెద్ద విషయం ఏమి కాదు. కానీ క్లారిటీగా మనకు కరెక్ట్ తెలియాలంటే లైన్ అనేది కంపల్సరీ ఆధారం కావాల్సి ఉంటుంది. అయితే డిగ్రీలను బట్టి రోడ్డు ఎలా గుర్తించాలి ఆ విషయం తెలియజేస్తా. అయితే ఒక స్థలంలో తూర్పు రోడ్డు ఉంది అనుకోండి. ఇది వచ్చేసి తూర్పు రోడ్డు అంటే ఈస్ట్ రోడ్డు. సో ఈస్ట్ రోడ్డు ఉన్నప్పుడు కంపాస్ చూస్తే మనకు ఎట్లా తెలుస్తుంది, ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి, ఈ లైన్ పాయింట్ కానీ లేదా ఈ లైన్ పాయింట్ కానీ లేదా ఈ లైన్ పాయింట్ కానీ ఈ లైన్ పాయింట్ కానీ
కంపాస్ ద్వారా చెక్ చేసుకోవాలి అని చెప్పనేసి. అనుభవం ఉంటే రోడ్డు మధ్యలో నుంచి చూసుకున్నా మనకు సింపుల్ గా తెలుస్తుంది. కానీ కొత్తగా చూసే వాళ్ళు ఈ లైన్ ఫాలో కావాలి అన్నది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది తూర్పు రోడ్డు. అయితే ఇప్పుడు మనకు ఎట్లా తెలుస్తుంది అంటే ఈ లైన్ లో కంపాస్ పెట్టినప్పుడు ఇటు ఏం చూపిస్తుంది, 90 degrees చూపిస్తుంది ఇక్కడ. కానీ నీడిల్ ఎటుంటుంది, నీడిల్ ఇక్కడ చూపిస్తుంది. ఇది 0 degrees. సో కంపాస్ నీడిల్ ఏమో ఇటు చూపిస్తుంది, కానీ మనకు ఇక్కడ మాత్రం 90 degrees చూపిస్తుంది. ఎప్పుడైనా సరే ఈస్ట్ ఈ లైన్ లో పెట్టినప్పుడు ఇటేమో 90 degrees చూపిస్తుంది ఈ లైన్, ఇక్కడ వచ్చేసరికి 270 degrees చూపిస్తుంది. అంటే ఇది మనకు వెస్ట్ భాగాన్ని చూపిస్తుంది, ఇది ఈస్ట్ భాగాన్ని చూపిస్తుంది. అప్పుడు ఇది ఈస్ట్ రోడ్ అన్నది మనం అనుకోవాలి. అయితే కంపాస్ అనేది ఇక్కడ పెట్టినా అలాగే కనిపిస్తుంది, ఇక్కడ పెట్టినా కూడా నీడిల్ ఇటు చూపిస్తుంది, కానీ ఈ దిశకు మాత్రం 90 degrees చూపిస్తుంది. అదేవిధంగా ఒకవేళ కంపాస్ ఈ లైన్ లో పెట్టి చూసినా కూడా నీడిల్ ఏమో ఇటు చూపిస్తుంది, కంపాస్ నీడిల్. అదేవిధంగా మనకు 90 degrees అనేది ఇటు వస్తుంది. సో ఇక్కడ పెట్టినా కూడా నీడిల్ ఇటు చూపిస్తుంది, మనకు కంపాస్ ద్వారా 90 degrees అనేది ఈ దిశలో తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి, కంపాస్ నీడిల్ ఎప్పుడైనా సరే నార్త్ దిశకే చూపిస్తుంది, డిగ్రీలు మాత్రం మనకు 90 degrees ఏదైతే చూపిస్తుందో అది ఈస్ట్ అని చెప్పనేసి మనం తీసుకోవాలి. సో ఇట్లా మనకు కంపాస్ ద్వారా ఇట్లా చూసినప్పుడు మనకి 90 degrees ఏదైతే రోడ్ సైడ్ కనిపిస్తుందో అది మనకు ఈస్ట్ రోడ్ అన్నది మనం తీసుకోవాలి. సో అదే విధంగా మిగతా రోడ్లు ఏంటివి అనేది కూడా తెలియజేస్తా. నార్త్ రోడ్ కనుకున్నట్లయితే ఇది నార్త్ రోడ్డు అంటే ఉత్తరం రోడ్డు. కంపాస్ ద్వారా ఈ నార్త్ రోడ్ ఉన్న స్థలంను ఎట్లా గమనించాలి అంటే మనం ఈ లైన్ లో చూసినా ఇటు 0 degrees కనిపిస్తుంది, ఈ లైన్ లో చూసినా మనకు నీడిల్ అనేది ఇటు వచ్చేసి 0 degrees కనిపిస్తుంది, ఇక్కడ చూసినా కూడా ఇటు సైడ్ 0 degrees కనిపిస్తుంది. సో ఇటు చూసినా కూడా మనకి ఇక్కడ 0 degrees అనేది కనిపిస్తుంది. సో ఇట్లా మనకు ఇది నార్త్ రోడ్డు అంటే 0 degrees మనకు రోడ్ సైడ్ ఎప్పుడైతే మనం ఏ లైన్ ఆధారంగా పెట్టి చూసినా కూడా మనకు 0 degrees రోడ్ సైడ్ ఎప్పుడైతే కనిపిస్తుందో అది ఆ స్థలానికి ఉన్నటువంటి ఉత్తరం రోడ్ అని చెప్పనేసి అనుకోవాలి. అదేవిధంగా దక్షిణ రోడ్ కనిపించినట్లయితే సౌత్ రోడ్. ఇప్పుడు మనం కంపాస్ ద్వారా దీన్ని ఎట్లా గమనించాలి అంటే మనకు నీడిల్ అయితే ఇటు తిరిగి ఉంటుంది, ఏది 0 degrees ఉత్తరం వైపు తిరిగి ఉంటుంది, కానీ మనకు ఇటు సైడ్ రోడ్ సైడ్ మటుకు 180 degrees చూపిస్తుంది. అదేవిధంగా ఈ లైన్ లో చూసినా అట్లే చూపిస్తుంది, అదేవిధంగా ఈ లైన్ లో చూసినా కూడా 180 degrees చూపిస్తుంది. అదేవిధంగా ఈ లైన్ లో అయినా సరే కంపాస్ ఏమో ఇటు మళ్ళీ ఉంటుంది, 0 degrees అని చూపిస్తుంది కంపాస్ నీడిల్ అన్నది, కానీ మనకు ఇటు సైడ్ మాత్రం 180 degrees చూపిస్తుంది. సో 180 degrees చూపించే దిశలో వైపు గనక మనకు రోడ్డు ఉన్నట్లయితే అది దక్షిణ రోడ్డుగా మనం తీసుకోవాలి. అదేవిధంగా పడమర రోడ్డుని ఎట్లా తీసుకోవాలి అంటే ఒక స్థలంలో ఇటు రోడ్డు ఉన్నప్పుడు దీన్ని ఎట్లా తీసుకోవాలి అంటే మనకు ఈ 4 లైన్స్ లో ఎక్కడ కంపాస్ పెట్టినా కూడా సో 0 degrees ఇటే చూపిస్తుంది, కానీ కంపాస్ మటుకు ఈ రోడ్డు ఉన్న సైడ్ మటుకు 270 degrees చూపిస్తుంది. అదేవిధంగా ఈ లైన్ లో చూసినా కూడా నీడిల్ ఇక్కడనే చూపిస్తుంది, ఇక్కడ 270 degrees మనకు ఈ లైన్ చూపిస్తుంది. ఇక్కడైనా సరే నీడిల్ ఇక్కడనే చూపిస్తుంది 270 degrees. ఇక్కడ మనం కంపాస్ పెట్టినా కూడా అంటే 0 degrees ఇటే చూపిస్తుంది, రోడ్డు ఉన్న సైడ్ 270 degrees ఉంటుంది. అంటే మన కంపాస్ ఎక్కడ పెట్టినా కూడా నీడిల్ మనకి ఏం జరుగుతుంది, నార్త్ వైపు చూపిస్తుంది, కానీ మనకు రోడ్డు ఉన్న సైడ్ అంటే 270 degrees ఉన్న వైపు కనుక మనకు రోడ్డు ఉంటే ఇది వచ్చేసి పడమర రోడ్డు అవుతుంది అంటే వెస్ట్ రోడ్డు. సో ఈ విధంగా మనకు
కంపాస్ అనేది రోడ్డును బట్టి డిగ్రీలు బట్టి మనకు ఆ డిగ్రీలు రోడ్డున వైపు ఎన్ని డిగ్రీలు చూపిస్తుంది అనే దాన్ని బట్టి ఆ స్థలానికి ఏ దిక్కు రోడ్డు ఉంది అనేది తెలుసుకోవచ్చు. తూర్పు వైపు రోడ్డు ఉన్నట్లయితే రోడ్డు వైపు 90 డిగ్రీస్ చూపించడం అంటే 90 డిగ్రీలు చూపించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దక్షిణం రోడ్డు కనుక అయితే 180 డిగ్రీస్ చూపించడం జరుగుతుంది. పడమర రోడ్డు కనుక అయితే 270 డిగ్రీస్ చూపించడం జరుగుతుంది. ఉత్తరం రోడ్డు కనుక అయితే 0 డిగ్రీలు చూపించడం అన్నది జరుగుతుంది రోడ్డు ఉన్న సైడ్. ఎట్లా 4 లైన్స్ లో ఎక్కడ కంపాస్ పెట్టినా కూడా మనకు ఒకేలాగా తెలియడం అన్నది జరుగుతుంది, అలాగే తెలుస్తుంది. అయితే దిక్కులు తిరిగినప్పుడు ఏంటి అనే విషయం తెలియజేస్తా. అయితే ఒక స్థలంలో కంపాస్ ఎలా పెట్టి చూడాలి? ఉదాహరణ మొబైల్లో చూస్తున్నారు లేదా కంపాస్ ద్వారా చూస్తున్నారు. ఎలా చూడాలనేది ఒకసారి మీకు ప్రాక్టికల్ గా మొబైల్ను లేదా కంపాస్ ను పెట్టి చూపిస్తా. సో ఇక్కడ వచ్చేసరికి ఇది ఈస్ట్ అనుకోండి, ఇది నార్త్ అనుకోండి, ఇది వెస్ట్ అనుకోండి, ఇది వచ్చేసి సౌత్ అనుకోండి. అంటే మనకి ఇది వచ్చేసి దక్షిణం అవుతుంది, అదేవిధంగా ఇది వచ్చేసి పడమర అవుతుంది, ఇది వచ్చేసి ఉత్తరం అవుతుంది, ఇది వచ్చేసి తూర్పు అవుతుంది. ఆల్రెడీ డిగ్రీల గురించి చెప్పిన. ఇక్కడ ఏంటి, పడమర వచ్చేసి 270 డిగ్రీలు, అదేవిధంగా ఉత్తరం వచ్చేసి 0 డిగ్రీలు, దక్షిణం వచ్చేసి 180 డిగ్రీలు, ఈస్ట్కి వచ్చేసి 90 డిగ్రీలు, అంటే తూర్పుకి వచ్చేసి 90 డిగ్రీలు. ఉదాహరణ మనకు కంపాస్ చూసేటప్పుడు ఇప్పుడు ఈ లైన్ లో పెట్టి చూసినాం. రోడ్ ఎక్కడుంది అనేది కాసేపు మర్చిపోయి, సో ఒక స్థలంలో ఎట్లా గమనించాలి కంపాస్ అనే విషయం మాత్రం ఎలా పెట్టాలి అనే విషయం చూడండి. అయితే ఈ లైన్ ఆధారంగా కంపాస్ పెట్టినప్పుడు కంపాస్ ఎప్పుడైనా సరే ఇట్లా పెట్టకూడదు, అంటే మనకు ఈ లైన్ పెట్టకూడదు, ఇట్లా అడ్డం పెట్టాలి. సో ఇట్లా పెట్టి చూస్తే మనకి ఏమవుతుంది, నీడిల్ ఏమో ఇటు చూపిస్తుంది, నీడిల్ అటు తిరుగుతుంది, మనకు నీడిల్ చూపించేదే ప్రధానం అన్నట్టు. అదేవిధంగా ఇటువైపు వచ్చేసి మనకు 90 డిగ్రీస్ చూపిస్తుంది, ఇటువైపు వచ్చేసి 270 డిగ్రీస్ చూపిస్తుంది. ఏది ఈ లైన్ లో పెడితే. అదేవిధంగా ఈ లైన్ లో మనం ఈ లైన్ లో పెట్టినా కూడా కంపాస్ ఇలాగే పెట్టాలి. అప్పుడేమవుతుంది, ఇటువైపు 0 డిగ్రీలు చూపిస్తుంది, అదేవిధంగా ఇటు 180 డిగ్రీస్ చూపిస్తుంది, ఇటు 90 డిగ్రీస్ చూపిస్తుంది, ఇటు వచ్చేసి 270 డిగ్రీస్ చూపిస్తుంది. కంపాస్ ఎప్పుడైనా సరే ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ఇక్కడైనా సరే ఈ లైన్ ఇట్లే పెట్టాలి, ఇక్కడైనా ఇట్లే పెట్టాలి, ఇక్కడైనా ఇట్లే పెట్టాలి, ఇక్కడైనా ఇట్లే పెట్టాలి. 0 డిగ్రీ నార్త్ ఎటు చూపిస్తుంది అనే దాన్ని బట్టి ఒక లైన్ ఆధారంగానే మనం కంపాస్ పెట్టుకోవాలి. అదేవిధంగా మొబైల్ కైనా అంతే, మనకేం చేస్తుంది, ఈ నీడిల్ ఎటు చూపిస్తుంది అనే దాన్ని బట్టే కంపాస్ పెట్టాలి. అంతేగాని మనకు లైన్స్ ఉంది కదా అని చెప్పనేసి ఇట్లా తిప్పడము లేదా ఇట్లా తిప్పడము కంపాస్ ద్వారా చూసిండ్రు అనుకోండి, అది కంపాస్ చూసే విధానం కాదు, అది డిఫరెంట్ గా మాట్లాడుకునే అవకాశం ఉంటది. అయితే తిరిగే దాని గురించి చాలా మంది కొన్ని డౌట్స్ అడుగుతుంటారు. ఎట్లా అడుగుతుంటారు, మా స్థలం వచ్చేసి ఉత్తరం వైపు అంటే నార్త్ తిరిగిందని, మా స్థలం వచ్చేసి నైరుతి వైపు తిరిగిందని, లేదు మా స్థలం దక్షిణానికి తిరిగిందని, మా స్థలం వాయువ్యానికి తిరిగిందని, మా స్థలం పడమరకు తిరిగిందని, అంటే ఇలా రకరకాల వర్డ్స్ అనేటివి ఉపయోగించడం జరుగుతుంది. ఇవేవి కూడా కరెక్ట్ వర్డ్స్ కావు. ఎప్పుడైనా సరే ఇక్కడ ఒకటే విషయం తీసుకోవాలి, తూర్పు అనేది మనకు కరెక్ట్ ఉందా లేదా. 0 డిగ్రీలు ఉత్తరమే, కానీ ఇక్కడ మనం చూసుకునేటప్పుడు తూర్పు కరెక్ట్ ఉందా లేదా, లేదా తూర్పు అనేది మనకు ఆగ్నేయం వైపు తిరిగిందా లేదా ఈశాన్యం వైపు తిరిగిందా, ఈ 2 అంశాలే మనకి ఇక్కడ ప్రధానం. తూర్పు కరెక్ట్ ఉందా లేదా, లేదు ఆగ్నేయం వైపు తిరిగిందా లేదా ఈశాన్యం వైపు తిరిగిందా, స్థలం అన్నది లేదా గృహం అన్నది, ఇదే ప్రధానం. సో అది ఎట్లా అంటే ఇక్కడ చూడొచ్చు, ఇట్లా చూసినప్పుడు మనకు సో 90 డిగ్రీస్ అనేది ఇట్లా తెలుస్తుంది. ఇట్లా ఉంటే కనుక మనకు కరెక్ట్ మనకు ఈస్ట్ ఉన్నట్లు లెక్క. అయితే దీన్ని బట్టేసి మనకి ఇటు రోడ్ ఉంది అంటే 180 డిగ్రీస్ వైపు కాబట్టి దక్షిణ రోడ్ అని, ఇటుంటే 270 డిగ్రీస్ వైపు కాబట్టి పడమర రోడ్ అని, ఇటుంటే 0 డిగ్రీలు కాబట్టి నార్త్ రోడ్ అని, ఇటుంటే 90 డిగ్రీస్ కాబట్టి ఈస్ట్ రోడ్ అని చెప్పనేసి సులభంగా తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ తిరిగినప్పుడు దాన్ని ఎట్లా గమనించాలి అనే విషయం ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి. మరొక్కసారి చెప్తున్నా, తూర్పు దిక్కు కరెక్ట్ ఉందా లేదా, తూర్పు ఏమైనా ఈశాన్యం వైపు తిరిగిందా, తూర్పు ఏమైనా ఆగ్నేయం వైపు తిరిగిందా, అలా తిరిగితే ఏమవుతుంది, మనకు స్థలంలో దిక్కులు మారి కొన్ని దిక్కు అనేది మూఢత్వం పొంది
కొంత మనకు దోషాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది వాస్తుశాస్త్రంలో తెలియజేయబడింది. కాబట్టి దిక్కులు కరెక్ట్ ఉందా లేదా అనే విషయం, ఎన్ని డిగ్రీలు ఎటు తిరిగింది అనే విషయం, ఎట్లా చూడాలి అనే విషయం కంపాస్ ద్వారా తెలియజేస్తున్నా. అయితే కంపాస్ ను మనం ఒకవేళ ఇట్లా పెట్టినప్పుడు ఇది నీడిల్ వచ్చేసి ఇట్లా చూపిస్తూ ఇది 0 డిగ్రీలు అంటే, సో ఈ స్థలం వచ్చేసి మనకు కరెక్ట్ గా ఉన్నట్లయితే మనకు ఇది వచ్చేసి 0 డిగ్రీలు అనుకుంటే కనుక దిక్కు కరెక్ట్ ఉన్నట్లు. సో ఇట్లా లేకుండా ఈ లైన్ వచ్చేసి కాస్త ఇటు తిరిగింది అనుకోండి, ఒక 10 డిగ్రీలు ఇటు తిరిగింది అనుకోండి, అప్పుడు స్థలం ఏమైనట్లు, ఇక్కడ తిరిగినట్లు. అట్లా కాక దీన్ని మనకు -10 డిగ్రీలుగా తీసుకోవాలి. సో అట్లా కాకుండా ఈ నీడల్ అనేది ఇటు తిరిగింది అనుకోండి, దీన్ని ఇదే 10 డిగ్రీలు కనుక అయితే దీన్ని +10 డిగ్రీలు అంటే ఇది వచ్చేసి స్థలం ఈశాన్యం వైపు తిరిగినట్లుగా తీసుకోవాలి. ఉదాహరణ ఇక్కడ మనకు 44 డిగ్రీల వరకు తిరిగింది అంటే కరెక్ట్ అన్నట్లు. 45 డిగ్రీ కాడికి వచ్చింది అనుకోండి, 45 డిగ్రీల కాడ చూపిస్తుంది కంపాస్ అంటే, ఒక లైన్ లో చూపిస్తుంది అంటే ఖచ్చితంగా ఆ స్థలం అనేది కరెక్ట్ మూలలను చూపిస్తున్నట్లు లెక్క. ఏ దిశకు తిరిగినట్లు కాదు, మూలలకు ఉన్నట్లు లెక్క. అయితే 45 దాటి ఇప్పుడు 50 చూపించింది అనుకోండి ఉదాహరణ, అప్పుడు మనం కంపాస్ పెట్టాల్సిన దిశ ఇది కాదు. సో ఇట్లా కంపాస్ పెట్టకుండా కంపాస్ ఇలా పెట్టినట్లయితే అప్పుడు మనకు ఇది ఏం చూపిస్తుంది అంటే +5 డిగ్రీస్ గా మనకు చూపించడం జరుగుతుంది. అంటే ఇది మనకు ప్రాక్టికల్ గా చూస్తుంటే దీంట్లో చెప్పిన విషయాలలోని అంతరార్థం ఏంటి అనేది అర్థం కావడం జరుగుతుంది. అయితే డిగ్రీల ద్వారా మొబైల్ కంపాస్ లో డిగ్రీల ద్వారా చూసుకునేటప్పుడు ఆ టిల్ట్ అయిన విషయం ఎలా చూడాలి, ఎందుకు అంటే ఇప్పుడు చాలా మంది మొబైల్ కంపాస్ లోనే చూస్తున్నారు. సో డిగ్రీలను చూస్తున్నప్పుడు దాన్ని ఎన్ని డిగ్రీలు ఎక్కడ తిరిగింది అనే విషయం ఎలాగన్నది తెలియజేస్తా. ఒక స్థలంలో ఉదాహరణ ఇది తూర్పు రోడ్డు అనుకోండి, తూర్పు రోడ్డు అయితే ఇక్కడ ఎన్ని ఉండాలి, మనకు 90 డిగ్రీలు ఉండాలి అనుకున్నాం. సో కంపాస్ ఇక్కడ పెట్టినప్పుడు నీడిల్ ఇటు చూపిస్తుంది, ఇటు 90 డిగ్రీస్ ఉండాలి. అప్పుడు ఇది మనకు కరెక్ట్ తూర్పుకున్నట్లు లెక్క. అయితే ఇది మనకు ఇట్లా కాకుండా ఇక్కడ మనం కంపాస్ పెట్టినప్పుడు ఒక 70 డిగ్రీలు చూపించింది అనుకోండి, అప్పుడు ఏం జరిగినట్లు అంటే ఇది ఇంపార్టెంట్. అప్పుడు ఏం జరిగినట్లు అంటే స్థలం ఈశాన్యం దిశ వైపు ఒక 20 డిగ్రీలు తిరిగింది అన్నది మనం తీసుకోవాలి. అదే విధంగా ఎందుకు అంటే 90 డిగ్రీస్ లో -20 పోతే 70 ఉంటుంది, కాబట్టి ఒక 20 డిగ్రీస్ మనకు ఈశాన్యం తిరిగినట్లుగా తీసుకోవాలి. అట్లా కాకుండా ఈ 90 డిగ్రీస్ బజా ఈ లైన్ లో పెట్టినప్పుడు మనకు 110 డిగ్రీలు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమైనట్లు 90 పోతే మళ్ళీ 20 మిగులుతుంది. అంటే ఇక్కడ మనకి ఏం జరిగినట్లు 20 డిగ్రీలు స్థలం ఆగ్నేయం వైపు తిరిగినట్లు. అంటే మనం తూర్పు రోడ్డు ఉన్నప్పుడు కంపాస్ పెడుతున్నప్పుడు మనకు ఈ లైన్ పోంటి కనిపించే డిగ్రీలు 90 కనుక అయితే అప్పుడు తూర్పు రోడ్డు కరెక్ట్ ఉన్నట్లు. 90 కంటే తక్కువ ఉన్నట్లయితే స్థలం ఈశాన్యం వైపు తిరిగినట్లు, 90 కంటే ఎక్కువ ఉన్నట్లయితే స్థలం ఆగ్నేయం వైపు తిరిగినట్లుగా తీసుకోవాలి. అదేవిధంగా దక్షిణం రోడ్డు ఉంటే ఎట్లా గమనించాలి తిరిగిన విషయం, అదేవిధంగా ఉత్తరం రోడ్డు ఉంటే ఎట్లా గమనించాలి, పడమర రోడ్డు ఉంటే ఎట్లా గమనించాలి అనే విషయం కూడా తెలియజేస్తా. అయితే దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు సౌత్ రోడ్డు అంటే దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు మనకు దక్షిణం రోడ్డు ఉన్న వైపు ఏం చేయాలి, మనకు 180 డిగ్రీస్ అనేది కంపాస్ లో తెలియాలి. అంటే ఈ లైన్ పొంటి తీసుకున్నా మనకు రోడ్డు ఉన్న సైడ్ 180 డిగ్రీలే తెలుస్తుంది, ఇక్కడ ఉన్న 180 డిగ్రీలే తెలుస్తుంది, ఇక్కడ చూసినా 180 డిగ్రీలే, ఇక్కడ చూసినా అంటే ఏ లైన్ పొంటి చూసినా కూడా మనకు 180 డిగ్రీలే కనిపిస్తుంది. సో ఇట్లా కాకుండా 180 డిగ్రీలు కనిపించకుండా ఉదాహరణ ఒక 150 డిగ్రీలు కనిపించింది అనుకోండి, అప్పుడు 180 కంటే తక్కువ డిగ్రీలు కాబట్టి ఆ స్థలం ఎటు తిరిగినట్లు. ఒకవేళ 180 కంటే తక్కువ తిరిగినప్పుడు ఆ స్థలం ఎటు తిరిగినట్లు అంటే మళ్ళీ ఒక ఈశాన్యం వైపే 30 డిగ్రీలు తిరిగినట్లుగా తీసుకోవాలి. అట్లా కాకుండా 180 కంటే ఎక్కువ డిగ్రీలు కనుక కనిపిస్తే ఉదాహరణ 200 డిగ్రీలు కనుక కనిపిస్తే అప్పుడు దాన్ని ఎట్లా తీసుకోవాలి, ఒక 20 డిగ్రీలు స్థలం ఆగ్నేయం వైపు తిరిగినట్లుగా తీసుకోవాలి. అదేవిధంగా
పడమర రోడ్డు ఉన్నప్పుడు అంటే వెస్ట్ రోడ్ కంపాస్ ను ఏ లైన్ లో, ఈ లైన్ లో గాని, ఈ లైన్ లో గాని, ఈ లైన్ లో గాని, ఈ లైన్ లో గాని, ఏ లైన్ లో పెట్టి చూసినా కూడా మనకు రోడ్డున్న సైడ్ 270 డిగ్రీలు కనిపించాలి. సో అట్లా కాకుండా 270 డిగ్రీల కంటే తక్కువ చూపించినట్లయితే అప్పుడు ఆ స్థలం ఈశాన్యం వైపు తిరిగినట్లు, 270 డిగ్రీల కంటే ఎక్కువ చూపించినట్లయితే అప్పుడు వచ్చేసి ఆ స్థలం ఆగ్నేయం వైపు తిరిగినట్లుగా తీసుకోవాలి. అంటే ఇక్కడ 270 డిగ్రీల వజ ఈ లైన్ లో చూసినప్పుడు మనకు ఇక్కడ వచ్చేసి 300 డిగ్రీలు కనుక కనిపించింది అనుకోండి, ఆ స్థలం -30 డిగ్రీలు ఆగ్నేయం వైపు తిరిగినట్లు. ఒక 250 డిగ్రీలు కనిపించింది అనుకోండి, అప్పుడు ఆ స్థలం ఒక 20 డిగ్రీలు ఈశాన్యం వైపు తిరిగినట్లుగా తీసుకోవాలి. సో ఇదే విధంగా ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు నార్త్ రోడ్డు అంటే ఉత్తరం రోడ్డు. ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు ఏంటి, కంపాస్ ఇక్కడ పెట్టినా, ఇక్కడ పెట్టినా, ఇక్కడ పెట్టినా, ఇక్కడ పెట్టినా, అంటే ఏ లైన్ ఆధారంగా కంపాస్ పెట్టినా కూడా ఉత్తరం సైడ్ 0 డిగ్రీలు అని చెప్పనేసి ఇంతకుముందే తెలియజేయడం జరిగింది. అంటే నీడిల్ 0 డిగ్రీలు చూపించే సైడ్ ఉత్తరం దిశ అని. సో అటువైపు రోడ్డు ఉంటే గనక ఉత్తరం రోడ్డు అనేది గుర్తించాలి. అయితే ఇట్లా కాకుండా నీడిల్ మనకు ఇటు చూపించినట్లయితే అంటే 0 డిగ్రీల కంటే తక్కువ, ఎట్లా మనకు మైనస్ లో చూపించినప్పుడు మనకు కంపాస్ లో చూస్తే 5 డిగ్రీలు, 10 డిగ్రీలు, 15 డిగ్రీలు ఇలా మనకు నెంబర్ పడడం అనేది జరుగుతుంది. సో అట్లా గనక చూపిస్తే ఇది వచ్చేసి స్థలం మనకు ఆగ్నేయం తిరిగినట్లుగా తీసుకోవాలి. అట్లా కాకుండా నీడిల్ ఇటు చూపిస్తే మనకు ఇది వచ్చేసి మైనస్ అయితే ఇది వచ్చేసి ప్లస్. అప్పుడు కంపాస్ లో మనకు ఎట్లా తెలుస్తుంది అంటే 350, 355, 340, 45 అంటే ఇలా మనకు రీడింగ్ తెలియడం అన్నది కంపాస్ ద్వారా జరుగుతుంది. సో అప్పుడు మనకు ఏం గుర్తించాలి అంటే స్థలం ప్లస్ లో ఉన్నట్లు తీసుకోవాలి. అప్పుడు మనకు ఎట్లా గుర్తించాలి అంటే స్థలం ఈశాన్యం వైపు తిరిగింది అనేది గుర్తించాలి. అంటే 0 డిగ్రీల కంటే మనకు మైనస్ లో అంటే 1, 2, 3, 4, 5 ఇట్లా 44 డిగ్రీల వరకు కనిపించేది ఏదైతే ఉందో స్థలం ఆగ్నేయం వైపు తిరిగినట్లు, అది మైనస్ లో చూపిస్తున్నట్లు. అట్లా కాకుండా 359, 358, 57, 56 ఇట్లా మనకు 316 డిగ్రీల వరకు కనిపించేది ఏదైతే ఉందో స్థలం ఈశాన్యం వైపు తిరిగినట్లుగా తీసుకోవాలి. అయితే ఈ వీడియోలో చాలా క్లారిటీగా తెలియజేయడం జరిగింది. కంపాస్ ను ఒక స్థలంలో గాని, గృహంలో గాని ఎట్లా గుర్తించాలి, రోడ్డును ఎట్లా గుర్తించాలి, ఎన్ని డిగ్రీలు తిరిగితే దిశ అది ఆగ్నేయం వైపు తిరిగినట్లు, లేదా ఎన్ని డిగ్రీలు తిరిగితే ఈశాన్యం వైపు తిరిగినట్లు. సో ఈ విషయం అంతా కూడా చాలా క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేయడం అన్నది జరిగింది. కాస్త జాగ్రత్తగా విని చూసుకుంటే ఎవరికైనా సింపుల్ గా అర్థమయ్యే విధానంలో ఈ వీడియోలో తెలియజేయడం అన్నది చేసిన. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.